సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సుందరమైన మహేంద్రగిరి పైన సెలయేట దిగి సానమాడి జాంబవదాది పెద్దలందరికీ వాయునందనుడు వందనములిడి చూచితి సీతను అనుశుభవార్తను ముందుగా పలికెను కపివీరులు హనుమంతుని బొగడిరి ఉత్సాహమున కిష్కిందకు సాగిరి. జాంబవదంగద హనుమదాదులు ప్రసవనగిరి చేరుకొనినారు. రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు. ఆంజనేయుడు శ్రీరామునితో చూచితి సీతనని శుభవార్త తెలిపి చూడామణిని శ్రీరామునకిడి అంజలి ఘటించి చెంతన నిలచి శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, ఏ పలికెద సీతారామ కథ. మహేంద్ర పర్వతంపై నుండి వేగంగా ముందుకు కదిలాడు మారుతి. అల్లంత దూరంలో ఓ సెలయేటిని చూశాడు. అందులో చక్కగా స్నానం చేశాడు. జాంబవంతుడు మొదలైన పెద్దలందరికీ నమస్కరించాడు. సీతమ్మను చూశాను అనే శుభవార్తను ముందుగా వారందరికీ చెప్పాడు. వానర వీరులంతా మారుతిని పొగిడారు. అందరూ ఉత్సాహంతో కిష్కిందకు బయలుదేరారు. జాంబవంతుడు, అంగదుడు, హనుమ మొదలైన వాళ్ళందరూ ప్రసవన పర్వతం చేరుకున్నారు. రామలక్ష్మణ సుగ్రీవులకు తదితరులకు నమస్కరించారు. సీతమ్మ తల్లిని చూచితినన్న శుభవార్తను శ్రీరామునకు తెలియజేశాడు. సీతమ్మ తల్లి ఇచ్చిన శిరోమణిని శ్రీరామునికి ఇచ్చి అంజలి ఘటించి శ్రీరాముని చెంతన నిలిచాడు మారుతి. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.